Okay, Pastor. Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ గారు మరి జర్మయ్య గారు రోమా పత్రిక పైన ధ్యానాన్ని తీసుకురాని ఉంటున్నాం. Now remember that Paul wrote Romans in AD 56 and 57 from Corinth. జ్ఞాపకం ఉంచుకోండి, పౌలు భక్తుడు రోమా పత్రికను కొరింథ పట్టణము నుంచి క్రీస్తు శకము 56-57 మధ్యలో ఆయన రచించాడు. And he wrote this book to believers who have been known for their faith. ఈ యొక్క పత్రిక అన్నది విశ్వాసులకు ఆయన రచించాడు. వారి యొక్క విశ్వాసం అనేటువంటిది ప్రపంచమంతా కూడా ఎరిగినటువంటి యొక్క విషయం. So this is not a book like the Gospel of John written to unbelievers who can come to believe in Jesus and get eternal life. This is how believers can walk by the Spirit and please God in this earth. సో ముఖ్యంగా ఈ యొక్క పత్రిక అనేటువంటిది విశ్వాసులకు రాయబడినటువంటి యొక్క విషయము. విశ్వాసులు ముఖ్యంగా విజయవంతమైనటువంటి యొక్క జీవితము జీవించటానికి రచించబడినది. యోహాను సువార్త లాంటి అవిశ్వాసులకు కాదు. యోహాను సువార్త యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవము పొందగలిగినటువంటి యొక్క విషయాన్ని మనం గమనించుకుంటాం. Now, Paul's gospel in 1:16 is that God makes salvation, which is deliverance from his wrath in time, available to all believers. పౌలు భక్తుడు మొదటి అధ్యాయము రోమా పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనములో ఆయన సువార్త అని చెప్పినప్పుడు ఈ యొక్క విషయములో చివరి దినాలలో నుంచి ఆ దేవుని యొక్క ఉగ్రత నుంచి విడుదల చేయటము లేకపోతే రక్షింపబడటం అన్నటువంటిది చూస్తాం. Remember, the word salvation in Greek is sozo, and it is just deliverance from something. ఈ యొక్క స్వార్థ అన్నటువంటిది గ్రీకు భాషలో సోచో అంటే విడుదల అన్నటువంటి యొక్క విషయం. And whenever we see the word sozo or saved, we have to ask ourselves, saved from what, by whom? సో యొక్క స్వార్థ లేకపోతే విడుదల అనేటువంటి యొక్క విషయము మనము చూసినప్పుడు ఎక్కడ నుంచి మరి ఎలా అన్నటువంటి యొక్క విషయాన్ని మనము గ్రహించదగినటువంటి యొక్క విషయం. And 1:18 says what that is that we're saved from. That is God's wrath against all humanity. సో ముఖ్యంగా మొదటి అధ్యాయము 18వ వచనములో దేవుని యొక్క ఉగ్రత నుంచి మరి రక్షింపబడటం అన్నటువంటి యొక్క విషయం. మానవులందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉంటూ ఉన్నారు. Why is this important? Because God's wrath is on all humanity because humanity suppresses God's truths on this earth. సో ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత ఎందుకు ఈ యొక్క విషయం చాలా ముఖ్యమైనది అంటే మానవులు దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కారు కాబట్టి ఈ యొక్క విషయంలో అందరి పైన దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటూ ఉన్నది. Mankind's practices things that are contrary to God's nature. God created things, he created a system, and mankind goes against that system. సో ముఖ్యంగా దేవుని యొక్క విషయంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యవస్థకు విరుద్ధంగా మానవుడు నటిస్తూ ఉన్నటువంటి యొక్క విషయం. Mankind live hypocritically in God's ways. That is, mankind knows that it's wrong, but does it anyway. సో ఈ యొక్క విషయంలో మానవుడు వేషధారణతో జీవిస్తూ ఉన్నాడు. దేవుడు వ్యవస్థ చేసినటువంటి యొక్క ఆ వ్యవస్థను ఎరిగి ఉన్నాడు. అయితే దానికి విరుద్ధంగా తప్పుగా నడుస్తూ ఉంటూ ఉన్నాడు. Now we will see that God's wrath is impartial. సో ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది
పక్షపాతము లేనటువంటి యొక్క విషయం. The proud, self-confident, moralist objector wrongly believes God's impartial wrath is not intended for those with less sin. సో ముఖ్యంగా గర్వం అనేటువంటిది ముఖ్యంగా స్వాధీనం అనేటువంటిది తర్వాత నైతికమైనటువంటి యొక్క విషయాలు ఇవన్నీ కూడా తప్పుగా మరి ఉపయోగించగలిగినటువంటి యొక్క విషయము. అందుకని దేవుని యొక్క ఉగ్రత వారి పైన నిలిచి ఉన్నటువంటి యొక్క విషయం. Now, what does this mean? We see this in our churches today. మనము ఏమి చూస్తున్నామంటే ఈ రోజు మన యొక్క సంఘాలలో కూడా ఈ యొక్క విషయాన్ని మనము చూస్తాం. Believers see that our sins are less damaging than the unbelievers' sins that are out there, and so we say God's wrath is only for the unbelievers. It's not for the believers. సో దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది విశ్వాసులకు కాదని మానవుడు అనుకుంటాడు. తన పాపాల కంటే అవిశ్వాసులు లోకంలో ఉన్నటువంటి పాపాలను అధికంగా చూస్తూ ఉన్నాడు. Let's reread Romans chapter 1 verse 18. సో మనము రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరుచుచున్నది. Now, does it say that the wrath of God is against the unbeliever, ungodliness, and unrighteousness? No, it doesn't say that. It says all unrighteousness and ungodliness, meaning believers can have ungodliness and unrighteousness also when they suppress God's truth. సో ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది ముఖ్యంగా భక్తిహీనులు లేకపోతే పాపాత్ములు అన్నటువంటి యొక్క విషయము కాదు. అందరి మీన అన్నటువంటిది ముఖ్యంగా విశ్వాసులైనా అవిశ్వాసులైనా మరి దుర్నీతిని జరిగించేటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయం. Paul also told the proud, self-confident Jewish objectors who said, oh, he's not talking about Jews, he's talking about Gentiles because we follow the law and follow circumcision. సో వాళ్ళు యూదులు అనుకుంటూ ఉన్నారు, పౌలు యూదుల గురించి మాట్లాడటం లేదు, అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మేము ధర్మశాస్త్రము కలిగి అనుసరించేటువంటి వారము, మేము సున్నతి కలిగినటువంటి వారమని భావించేటువంటి వారు. Paul is saying in chapter 2 verses 17 through 24 that believing in following the Jewish law and circumcision will not save anyone from God's wrath. సో ముఖ్యంగా 2వ అధ్యాయము 17 నుంచి 24 వరకు మనము గమనించినట్లయితే ఈ యొక్క సున్నతి అన్నటువంటిది ముఖ్యంగా ధర్మశాస్త్రము యొక్క క్రియలను బట్టి ఎవరు రక్షణ పొందనేరరు, నీతివంతులు కానేరరు అన్నటువంటి యొక్క విషయాన్ని పౌలు ప్రస్తాపిస్తూ ఉన్నాడు. So we see in 1:18 through 2:5 that Paul says all humanity deserves God's wrath, believers, unbelievers, anyone who suppresses the truth. సో ముఖ్యంగా మొదటి అధ్యాయము 17 నుంచి మనము గమనించినట్లయితే అందరూ విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కినటువంటి ప్రతి ఒక్కరి పైన దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటూ ఉన్నది. In the second section of this first booklet, God's wrath is unbiased. That is, God will bring his wrath on the moralist, on the Jewish people, on unbelievers, on all people who suppress the truth. రెండో భాగము మన యొక్క పాఠంలో రెండో భాగాన్ని గమనించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది పక్షపాతం అనేటువంటిది లేకుండా యూదులైనా విశ్వాసులైనా అవిశ్వాసులైనా అన్యజనులైనా దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని అనగదొక్కగలిగినటువంటి వారందరి పైన ఉగ్రత రానై ఉంటూ ఉన్నది.
Today, we will see Paul say that Scripture, that is God's Old Testament word, will testify against humanity. ఇక్కడ లేఖనము అన్నటువంటి యొక్క విషయం అంటే పాత నిబంధన ముఖ్యంగా మానవునికి విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి యొక్క విషయము 3వ అధ్యాయంలో చూస్తాం. In chapter 3, verses 1 through 8, Paul will say that God gave Jews an advantage over Gentiles when he gave them the Old Testament on how he wanted them to act. సో ముఖ్యంగా 3వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో గమనించినట్లయితే దేవుడు అపేక్షించినటువంటి యొక్క విధంగా వారికి యూదులకు ధర్మశాస్త్రం అనేటువంటిది ఇచ్చాడు. ఆ విధంగా జీవించటానికి వ్యవస్థ చేసినటువంటిది మొదటి నుంచి 8 వచనాల్లో చూస్తాం. The fact is, those that he gives more revelation to, the more he will hold them accountable. ఈ యొక్క సత్యం ఏమిటనగా దేవుడు అధికమైనటువంటి ప్రత్యక్షత అన్నటువంటిది వారికి ఇచ్చినప్పుడు అధికమైనటువంటి బాధ్యత అనేటువంటిది కూడా వారిపైన ఉంటూ ఉన్నది. Then in chapter 3, verses 9 through 20, God judges all mankind fairly and impartially. తర్వాత ఈ యొక్క 3వ అధ్యాయము 9 నుంచి 20 వరకు గమనించినట్లయితే దేవుడు మానవులను ప్రతి ఒక్కరిని కూడా పక్షపాతము లేకుండా పారదర్శకంగా మరి ఆయన తీర్పు తీర్చగలిగినటువంటి యొక్క విషయం. Paul concludes that whether in time judgment, that is wrath, or at the final judgment, the great white throne judgment, God will give mankind what each person seeks. ప్రతి మానవుడు ఏమి వెతుకుతాడో దానికి తగినట్టు చివరి దినాల్లో కావచ్చు, లేకపోతే భవిష్యత్తు యొక్క అంత్యదినము ధవళ సింహాసనం ముందు అయినా కావచ్చు, ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. Those who reject Jesus' gift of eternal life will not live in God's kingdom with him forever. They will be separated from God and all his creation. సో ముఖ్యంగా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును తిరస్కరిస్తారో వారు నిత్య జీవము లేనటువంటి వారు, శాశ్వతంగా వారి నుంచి ఎడబాటు అనేటువంటిది జరిగించి దేవుని యొక్క రాజ్యములో వారు ఉండనేరరు అన్నటువంటి యొక్క విషయము చూస్తాం. But those believers who accept Jesus' free gift of eternal life will live in God's kingdom forever. Now the question is, are they going to be obedient children and walk in the Spirit, or are they going to walk in the flesh? యేసు ప్రభువును విశ్వసించినటువంటి వారందరూ కూడా వారును పరలోకములో లేకపోతే దేవుని యొక్క రాజ్యములో శాశ్వతంగా ఉంటారు. అయితే ప్రశ్న ఏమిటంటే వారు శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నారా, ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నారా అన్నటువంటిది తెలుసుకోవలసినటువంటి యొక్క విషయం. Now, Paul is going to tell these Romans that it's not his opinion that it's God's word is the witness that God gave Gentiles more advantage over Jews. సో ఇక్కడ గమనించినట్లయితే పౌలు అంటూ ఉన్నాడు ఈ యొక్క విషయంలో అన్యుల కంటే ముఖ్యంగా యూదులకు ఎక్కువ ఆధిక్యత అనేటువంటిది, అంటే ప్రత్యక్షత అనేటువంటిది, వాక్యము పాత నిబంధన అన్నటువంటిది అనుగ్రహించబడి ఉంటూ ఉన్నది. Let's read Romans chapter 3 verses 1 through 8 and see what advantage the Jewish people received over Gentiles. సో అన్యుల కంటే యూదులు ఏమి పొందుకున్నారో ఆ ప్రత్యేకత అన్నటువంటిది మనము 3వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో మనము చదువుకుందాం. అలా చదవండి. అట్లయితే మొదట వచనం నుంచి కదా సార్, 1 నుంచి 8 సార్, 3వ అధ్యాయము 1 నుంచి 8. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే,
మొదటి దై దైవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైన నేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడుచున్నాను. నీవు వ్యర్థుడు అయినప్పుడు గెలుచుచున్నట్లు అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును ఆ అబద్ధికుడు గాని దేవుడు సత్యవంతుడే కాక తీరదు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రత చూపించు దేవుడు అన్యాయస్తుడను అగునా? నేను మనుషుని రీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు. అట్లయినా ఎడల దేవుడు పరలోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవుని గురించి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగునట్లు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్ప ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయమే. Okay, we're just going through verse 8. Yeah, gone. Okay. So notice at the beginning here, Paul asked the question, what advantage then has the Jew if there is no profit in circumcision? సో ఇక్కడ సున్నతిలో ప్రయోజనము లేనప్పుడు మరి యూదుల యొక్క గొప్పతనం ఏంటి అన్నటువంటిది, ప్రయోజనం ఏంటి అన్నటువంటిది పౌలు అడుగుతూ ఉన్నాడు. It's not the circumcision that benefited the Jews. It's God gave them the word, that is, the Old Testament. ఆ యొక్క సున్నతి అనేటువంటిది ప్రయోజనము కాదు. ముఖ్యంగా దేవుడు పాత నిబంధన, దేవుని యొక్క వాక్యమైనటువంటి పాత నిబంధన వాళ్ళకిచ్చారు, అది ప్రయోజనకరం. And as believers, we need to understand that the gift that we have from God, which is eternal life, and then the Holy Spirit who comes in us, is that God gives his word to us, and the Holy Spirit helps us to understand how to live a life pleasing to him. విశ్వాసులమైనటువంటి మనము ముఖ్యంగా యేసు ప్రభును పరిశుద్ధాత్మ చేత అంగీకరించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము కలిగి ఆ దేవుడు అనుగ్రహించబడినటువంటి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడగలిగినటువంటిది మన విశ్వాసుల యొక్క విషయంలో మనము చూస్తాం. But before the church, the Jews were entrusted with God's word, and they didn't necessarily follow it. సో ముఖ్యంగా సంఘానికి ముందు యూదులకు దేవుడు వాక్యం ఇచ్చాడు, అయితే వాళ్ళు దాన్ని అనుసరించలేదు. But if they don't follow it, Paul says the question is, will that change God's righteous judgment? Does it, when people don't follow what his word is, does that make it unrighteous? సో ఈ యొక్క ఆ విషయంలో పౌలు అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రం అనేటువంటిది ఇవ్వబడినప్పుడు దాన్ని అనుసరించకపోయినప్పుడు ఆ యొక్క విషయంలో దేవుని యొక్క నీతి తీర్పుననేటువంటిది మార్చగలుగుతుందా అన్నటువంటి యొక్క విషయాన్ని ఆయన ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Paul turns to the Old Testament, Psalm 51 verse 4. Let's read that, and says, no, God's revelation to the Jews shows his righteousness.
సో ఇక్కడ మనము పౌలు భక్తుడు కీర్తన గ్రంథము 51:4 వచనములో ప్రస్తాపించి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాము. కీర్తన గ్రంథము 51:4. నేను కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతివంతుడుగా అగపడుదువు, తీర్పునప్పుడు నిర్మలుడిగా అగపడుదువు. So we see here in verse 4, God is true and all men lie. That is, all men suppress God's truth and don't give him the glory he deserves. సో ఇక్కడ మనము చూడగలిగినటువంటిది సర్వ మానవులు మరి అసత్యము అబద్ధం అనేటువంటిది, దేవుని యొక్క వాక్యము మాత్రము సత్యమైనటువంటిది గనుక ఈ యొక్క విషయంలో దేవుడు తీర్పు తీర్చగలిగినటువంటి వాడుగా మనము చూస్తాం. Bringing wrath on man's lives proves God is righteous. సో ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మానవులపైకి రావటాన్ని బట్టి దేవుడు నీతివంతుడని రుజువుపరచబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. So Paul is saying, is God unjust to bring wrath on people who are suppressing his truth? దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కగలుగుతున్నటువంటి ప్రజల పైన దేవుని యొక్క ఉగ్రత రప్పించబడినప్పుడు దేవుడు అనీతివంతుడా అని అడుగుతున్నాడు. He says, certainly not, in verse 6. How will he judge the world if he didn't say, I brought wrath upon you to try to turn you back to me, but you refused? 6వ వచనములో అంటున్నాడు, అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును అన్నటువంటిది. నేను సత్యమును అప్పగించబడినప్పుడు దానికి విరోధముగా తిరుగుబాటు చేయబడినటువంటి యొక్క విషయం. Then he says, if God's truth is increased by my lies, that is, the truth is more greatly seen because he brings more wrath, why am I still judged as a sinner? సో ఇక్కడ దేవుని యొక్క సత్యం అనేటువంటిది ఆయన యొక్క ఉగ్రతను విస్తరించుట బట్టి ఆయన యొక్క సత్యము ఇంకా ప్రబలించబడుతూ ఉన్నటువంటిది మనము చూస్తూ ఉన్నాం. Paul is saying here that people can't say, when I do evil, that shows God's righteousness, so I shouldn't be judged. No, God will still judge. సో ఇక్కడ ముఖ్యంగా ప్రజలు పాపాన్ని చేసినప్పుడు దేవుడు నీతివంతుడు గనుక మరి ఆయన ఆ తీర్పు తీర్చటానికి సమర్థుడై ఉంటున్నాడు. Okay. So Paul answers an objector's 4 questions. So we have Paul, and then we have another objector saying, wait a minute, Paul, I have some objections to what you say. సో ఇక్కడ ముఖ్యంగా పౌలు చెప్తూ ఉన్నటువంటి యొక్క జవాబుకు 4 అబ్జెక్షన్ అనేటువంటిది పౌలుకు ప్రశ్న అడుగుతూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని ఆటంకము అన్నటువంటిది వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి యొక్క విషయం. The first objection is that the Jews had an advantage being entrusted with God's word that the Gentile didn't. How can you say that you are unbiased? సో ఇక్కడ మొదటి యొక్క విషయంలో అభ్యంతరము ఏమిటనగా అన్యజనులకు లేనటువంటి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది యూదులు మరి పొందుకొని ఉంటూ ఉండగా ఏ విధంగా దేవుడు మరి సమానంగా తీర్పు తీరుస్తాడు అన్నటువంటి యొక్క విషయము ఆ ప్రజలు పౌలును అడుగుతూ ఉన్నారు. The second objection is that man's unrighteousness is not going to change God's righteous judgment.
రెండవ ఆ యొక్క అభ్యంతరం అన్నటువంటిది మానవుని యొక్క అనీతి అన్నటువంటిది దేవుని యొక్క నీతి తీర్పును మార్చనేరదు అన్నటువంటిది. Bringing wrath on man's lies does not make God unrighteous, but proves he is righteous. దేవుని యొక్క ఉగ్రత మానవుల పైన మరి తెచ్చినప్పుడు దేవుడు అనీతివంతుడు కానేరడు, అయితే ఆయన నీతివంతుడనే రుజువుపరచగలిగినటువంటి యొక్క విషయం. Therefore, man's evil is not justified because it shows God's righteousness. God still has the right to give them wrath and final judgment. ఇక్కడ మానవుని యొక్క పాపములు అన్నటువంటి యొక్క ఆ విషయం అనేటువంటిది దేవుడు ఆ తీర్పు తీర్చటానికి, దేవుడు నీతివంతుడుగా ఆయనకు ఆ తీర్పు తీర్చటానికి హక్కున్నటువంటి వాడుగా రుజువుపరచగలుగుతూ ఉంటున్నది. Now Paul is going to bring a serious accusation against all mankind. ఇప్పుడు పౌలు మానవులందరి పట్ల మరి నింద మోపటం అనేటువంటిది, తీవ్రమైనటువంటి నిందను మోపటం అన్నటువంటి యొక్క విషయము మాట్లాడబడుతూ ఉంది. And many human beings will reject this because human beings are prideful and arrogant and think that we can please God without the Holy Spirit. సో చాలా మంది మరి విరోధులై ఉంటూ ఉన్నారు, మరి క్రూరులై ఉంటూ ఉన్నారు అన్నటువంటి యొక్క విషయము దేవుడు మరి ఈ యొక్క విషయములో విడనాడుడు తీర్పు తీర్చకుండా అన్నటువంటిది. This is why we have religions throughout the world that think they can do things or have actions that will please God or the gods, and that they, in their actions alone, can please God. ప్రపంచమంతా కూడా మతాలు అనేటువంటిది ఉంటూ ఉన్నాయి. ఆ మతాల ద్వారా మనము తెలుసుకోగలిగింది ఏమంటే, మానవుడు నేను మంచి క్రియలను చేయుట బట్టి, నా క్రియలను బట్టి దేవుణ్ణి నేను మెప్పించగలను అన్నటువంటి యొక్క భావన ప్రపంచమంతా ఉంటూ ఉన్నది. But Paul makes this statement. అయితే పౌలు ఈ విధంగా మరి పలుకుతూ ఉన్నాడు. No human, unaided by God, is righteous. సో ముఖ్యంగా ఏ మానవుడు కూడా దేవుని యొక్క సహాయము లేకుండా నీతివంతుడు కానేరడు అన్నటువంటిది. No human, unaided by God, seeks God, does good, or fears God. సో ఏ మానవుడు కూడా దేవుని యొక్క సహాయము లేకుండా దేవుణ్ణి వెదకలేడు, మరి మంచిని ఆయన చేయలేడు, దేవుని యొక్క భయము కలిగి ఉండనేరడు. Paul is saying without God's assistance, no human would actually even want to seek God out. God is luring human beings to him through his general revelation and his specific revelation. పౌలు అంటూ ఉన్నటువంటిది దేవుని యొక్క సహాయము చేతనే మానవుడు దేవుణ్ణి వెతుకుతాడు, మరి దేవునికి భయపడతాడు, మంచిది చేస్తాడు అన్నటువంటిది సర్వసామాన్యమైనటువంటి ప్రత్యక్షతల ద్వారా, అటు తర్వాత ప్రత్యేకమైనటువంటి వాక్యం అన్నటువంటి లేకపోతే బైబిల్ ద్వారా. So let's read Romans chapter 3 verses 9 through 18, please. రోమాపత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 18 వచనాలు మనము చదువుకుందాం. చదవన్నా. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీకు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి.
మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశమునకు కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు అంతే. ఓకే థ్యాంక్ యూ సార్. Okay, so notice here that he says in verses 10 through 12 that Jews and Gentiles are both deficient. It's not just Gentiles are deficient, all people are deficient. సో ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు 10 నుంచి 12 వచనాల్లో కేవలము అన్యులు మాత్రమే కాదు, యూదులు కూడా మరి అసమర్థులై ఉంటూ ఉన్నారు, సరిపోయినటువంటి వారు కాదు అన్నటువంటిది. And remember, Paul is using Old Testament scripture that God had given to the Jews to show his point. సో ఇక్కడ పౌలు పాత నిబంధనను ఉపయోగిస్తూ ఉన్నటువంటి యొక్క విషయము, పాత నిబంధన ప్రకారము వారు జీవించవలసినటువంటి యొక్క విషయం అయితే జీవించలేదు. Now, write in your book, your Bible there, Psalm 14, 1 through 3, and 53, 1 through 3. This is mentioned twice in the Psalms, in Psalm 14 and Psalm 53. సో ఇక్కడ కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 3, తర్వాత కీర్తన గ్రంథము 53 9 నుంచి 18 వచనాలు 2 పర్యాయాలు ఉపయోగించబడినటువంటిది మనము చూస్తాం. Let's turn to, actually we'll do Psalm 53, 1 through 3. Let's turn and read that and we'll see it's just what Paul says. సో మనము కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 9 నుంచి మనము చదువుకుందాం. సార్ Psalm 53, 1 through 3. 1 నుంచి 3. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయవాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒకడైనను లేడు. దేవుని ప్రార్థన చేయక ఆహారము. Okay. Notice here that the first thing we see is the psalmist is saying the fool says in his heart there is no God. So he is suppressing the truth that saying there isn't a God who created all things. సో ముఖ్యంగా కీర్తనకారుడు అంటున్నాడు 53వ అధ్యాయము 1వ వచనములో, బుద్ధిహీనులు దేవుడు లేడని అందరూ అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తూ ఉన్నాము. అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సత్యమును అనగదొక్కగలిగినటువంటి యొక్క విషయం. This is a corrupt abomination, as God sees anyone who suppresses his truths, not admitting that there's a God who has given us all things, is evil and they deserve wrath. This is exactly Paul's point. సో ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించబడినటువంటి సత్యమును, వెలుగును అనగదొరకబడినప్పుడు ఈ యొక్క విషయములో దేవుడు ముఖ్యంగా
ఆ మానవుని యొక్క విషయంలో తీర్పు గొప్ప నాశనం అనేటువంటిది మానవుడు తన పైన తెచ్చుకోగలిగినటువంటి యొక్క విషయాన్ని పాత్రుడైనటువంటి యొక్క విషయాన్ని పౌలు భక్తుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. As God looks down from heaven looking for anyone who will seek him without God's assistance, no one will. Everyone is corrupt and evil. సో దేవుడు ఆకాశము నుంచి నరులను ఏ సహాయము లేకుండా దేవుని సహాయము లేకుండా తేరి చూచినప్పుడు ఎవరు కూడా మరి దేవుణ్ణి వెదకటం లేదు. మరి అందరూ బొత్తిగా నశించినటువంటి వారు. So he is saying in verses 10 through 12 that Jews and Gentiles are deficient of wanting to follow God. సో రోమా పత్రిక మనము గమనించినట్లయితే 10 నుంచి 12వ వచనములో యూదులైన అన్యులైన మరి అందరూ కూడా మరి పాపానికి దేవుని యొక్క తీర్పుకు పాత్రులై ఉన్నటువంటి యొక్క విషయం. Now, in the next two verses, in 13 through 17, we see that Gentiles and Jews are both depraved. సో ఇక్కడ ముందు 13 నుంచి 17 వరకు యూదులు అన్యజనులు ఇద్దరు కూడా మరి అపాత్రులైనటువంటిది ఈ యొక్క విషయంలో చూస్తాం. Then in verse 18, humanity's deficiencies and depravities keep them from fearing God. సో ఈ యొక్క విషయంలో 18వ వచనంలో గమనించినట్లయితే మానవుని యొక్క పతనం అనేటువంటిది దౌర్భాగ్య స్థితి అన్నటువంటిది దేవుని నుంచి దూరముగా ఉంచుతూ ఉన్నటువంటి యొక్క విషయం. Because of these facts, by the works of the law, no human can be justified. That is, no human can justify himself by following God's law. సో ఈ యొక్క విషయాలను బట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించుట బట్టి ఎవరు కూడా నీతివంతులుగా తీర్పు పొందలేరు అన్నటువంటి యొక్క విషయం. So what is the intention of the law? Through the law comes the knowledge of sin. That is, the law tells us we can't do what God wants us to do on our own. We need his mercy and grace. యొక్క ఆ విషయం చెప్పబడుతుంది ఏమంటనగా ధర్మశాస్త్రం అనేటువంటిది పాపం ఏంటో మనకు అవగాహన కలిగిస్తూ ఉన్నటువంటి యొక్క విషయము. కాబట్టి ఈ పాపము నుంచి మనము విడుదల పొందడము, ఆ తీర్పును తప్పించుకోవటం అనేటువంటిది దేవుని యొక్క కృప అవసరం అన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపిస్తూ ఉంది. Paul's conclusion is that mankind is unable and powerless to justify himself. సో ఈ యొక్క పౌలు ముగింపులో ఏమంటున్నాడంటే మానవుడు తన్ను తాను నీతివంతులుగా తీర్పు పొందటానికి అయోగ్యుడు అసహాయకుడై ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయం. Okay, so let's look again a little closer at this Psalm 51 or 14 and see that there is a chiasm that both Jews and Gentiles are deficient in righteousness. సో మనము ఇక్కడ కియాజము మనము చూస్తాము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. Then we will see that Jews and Gentiles are depraved because their speech is deceptive. సో ఇక్కడ యూదులైన మరి అన్యజనులైన గమనించినట్లయితే వారి మాట చాలా మరి నాశనముతో కూడినటువంటి యొక్క విషయముగా మనము చూస్తూ ఉన్నాం. Now, remember what Paul said in chapter 3, verse 4, certainly not, let God be true and every man a liar. సో ఇక్కడ 4వ వచనములో గమనించినట్లయితే దేవుడు మరి సత్యవంతుడు, మానవులందరూ అసత్యులు అన్నటువంటి యొక్క విషయం. Everything that God says, everything in God's word is truthful, and men deceive people by changing his truth. సో ఇక్కడ
దేవుడు చెప్పినటువంటి పలికినటువంటి ప్రతి ఒక్కటి కూడా సత్యమై ఉన్నటువంటి యొక్క విషయము. మానవుడు ఆ సత్యాన్ని మరి విసర్జించుట బట్టి, తృణీకరించుట బట్టి మరి దోషి అయి ఉన్నటువంటి యొక్క విషయము, అపాత్రుడైతూ ఉన్నటువంటి యొక్క విషయం. Paul says that every man's mouth is deceitful and it's like an open grave. సో పౌలు అంటూ ఉన్నాడు, ప్రతి మానవుడు యొక్క విషయములో తెరవబడినటువంటి సమాధి అన్నటువంటి యొక్క విషయము ఆయన చెప్తూ ఉన్నాడు. Let's turn to Psalm chapter 5, read verse 9, please. సో కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. Okay, notice here that the mouth speaks flattery of other people instead of speaking the truth which God speaks. ఇక్కడ యథార్థత అనేటువంటిది వారి మాటల్లో లేదు అన్నటువంటి యొక్క విషయము, సత్యముననేటువంటిది మాట్లాడకుండా ఉండటం అనేటువంటి యొక్క విషయము, అసత్యాన్ని పలకటం చూస్తున్నాం. This is an open grave causing death in that separation from God and his truth. ఇక్కడ తెరవబడినటువంటి సమాధి అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ అంటే మరణము, అందులో మరణాన్ని గురించి సూచించగలిగినటువంటి యొక్క విషయం. Then Paul says, think of man's speech like poisonous snakes that do nothing but kill when it speaks. తర్వాత పౌలు అంటూ ఉన్నాడు, మాటలను బట్టి గమనించినట్లయితే విష సంబంధమైనటువంటి పాము లాంటిది, అంటే అది మరణాన్ని తీసుకురాగలిగినటువంటి యొక్క విషయం. Man's speech is bitter and destructive compared to God's word. ఈ యొక్క విషయంలో దేవుని యొక్క వాక్యానికి పోల్చుకున్నట్లయితే మానవుని యొక్క మాటలు అనేటువంటిది నాశనాన్ని, పతనాన్ని మరి తీసుకురాగలిగినటువంటిది. It sheds blood, destroys, and brings uproar or dissension among people. This is why when we see speech all the time causing gossip, causing slander, all of these things come from the mouth of human beings. ఇక్కడ మానవుడు అనగా సనుగులు అనేటువంటిది, దూషణలు అనేటువంటిది, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రతను తీసుకురాగలిగినటువంటి యొక్క విషయం. Paul says mankind, when we speak, we don't think about what we say, whether it's pleasing to God or not. We just show our deficiencies and our depravities, and it keeps us from fearing God. సో ముఖ్యంగా మన యొక్క దౌర్భాగ్య స్థితిని, మన యొక్క బలహీనతను, అయోగ్య స్థితిని మరి చూపించగలిగినటువంటి యొక్క విషయము మనము చూస్తాం. Okay, so let's look at this chiasm in Psalm 14, 1 through 3. సో మనము కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో ఆ కియాజం అనేటువంటి యొక్క విషయాన్ని మనము గమనించుకుందాం. Notice in 10a and 12c, he says the same thing. There is none who are righteous or none who do good. No, not one. There's not one person who does the right thing. పౌలు భక్తుడు రోమా పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనములో అంటూ ఉన్నాడు, నీతివంతుడు ఒక్కడైనను లేడు అన్నటువంటి యొక్క విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. Then the B and B prime are 11a and 12b. సో బి అండ్ బ్రీ ఫ్రేమ్ అన్నటువంటిది 11a మరి 12b మరి ఉన్నటువంటి యొక్క విషయం. The reason they're not righteous is they don't understand and they are unprofitable to God. వాళ్ళు అనీతివంతులుగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క నీతిని అనేటువంటిది అర్థం చేసుకోవటం లేదు, మరి ప్రయోజనకరంగా వారి యొక్క జీవితాలు లేకుండా ఉంటూ ఉన్నాయి.
That is, God created mankind to steward over his creation. Mankind wants to do things his way instead of the master's way. సో దేవుడు ఈ సృష్టి అంతటి పైన మానవుణ్ణి శిరస్సుగా నాయకుడిగా మరి ఉంటూ ఉన్నాడు. దే దేవుని యొక్క చిత్తానుసారంగా నడవటానికి ప్రవర్తించటానికి దేవుడు ఉంటే మానవుడు దేవుని యొక్క మార్గాలు వదిలి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. And because mankind does not want to listen to God, we suppress God's truths for our own ways and become unprofitable to God. సో కాబట్టి దేవుని యొక్క అసత్యాన్ని అనగదొరక్కుట బట్టి ఈ యొక్క విషయంలో మనము ప్రయోజన పరులుగా దేవునికి లేకుండా ఉంటూ ఉన్నాం. Now remember, in a chiasm, the middle term, the middle section is the most important point. ఈ కియాయిజంలో మధ్య భాగం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా గుర్తించాలి. And the C and C prime here are there is no one who seeks God. All have turned aside from him. Without his mercy, none would seek him. సో ఇక్కడ ముఖ్యంగా సి యొక్క విషయాన్ని మనము గమనించినట్లయితే ఒక్కడైనను లేదు దేవుణ్ణి వెదకగలిగినటువంటి వారు అన్నటువంటి యొక్క విషయము చూస్తూ ఉన్నాం. So the fool shows his deficiencies in righteousness, in understanding, and doing good, all turn away and are useless to God. సో ముఖ్యంగా మూర్ఖులు దేవుడు లేడు అని అనుకోవటం అనేటువంటి యొక్క విషయము మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క విషయములో మానవుడు అయోగ్యులై ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయము ఆ నీతిని జరిగించగలిగినటువంటి వారు. These deficiencies and these depravities keep us from fearing God himself. ఈ యొక్క దౌర్భాగ్య స్థితి అనేటువంటిది దేవునికి భయపడకుండా దేవుని భయము నుంచి మనల్ని దూరముగా ఉంచగలుగుతూ ఉంది. Now he's going to conclude this statement in 19 and 20. Let's read chapter 3 verses 19 and 20. సో 19-20 వచనాలు మనము చదువుకుందాం. ఈ భాగములో ఆయన ముగింపు సారాంశాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని వెరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగాను ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. Just 19 and 20, yeah. Okay, so notice here he makes this summation. By the works of the law, no human will be justified. ఇక్కడ సారాంశము పౌలు చెప్తూ ఉన్నది, ధర్మశాస్త్రము ద్వారా ఎవరు నీతివంతులుగా తీర్చబడరు అన్నది. Mankind is powerless to justify himself. మానవుడు బలహీనుడై ఉంటూ ఉన్నాడు. తన్ను తాను నీతివంతునిగా తీర్చబడటానికి. Through the law comes the knowledge of sin. That is, it helps people understand that we are depraved and we need God's mercy. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది పాపము యొక్క అవగాహన కలిగిస్తూ ఉన్నది. మనము దౌర్భాగ్యులం అనేటువంటిది అసహాయక స్థితిలో ఉన్నటువంటి వారమని తెలియపరుస్తూ ఉన్నది. We need to understand that the law was made to help us understand we cannot do this on our own, that without God we will fail. సో మనంతట మనం ఏమి చేయనేరమో దేవుని యొక్క సహాయము లేకుండా మనము విఫలము కాగలుగుతాం. Now, let's turn to Matthew chapter 5 and read verses 21 through 26.
మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 26 వరకు మనము చదువుకుందాం. 5:21 నుంచి 26. 5:21 నుంచి 26. 21 నుంచి నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పనదేమనగా, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠము యొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలుగదని అక్కడ నీకు జ్ఞాపకము చేయుచున్న ఎడల. ఓకే సార్. Okay. Notice here, most people say, well, I don't murder. God said thou shalt not murder. That's all I need to do. సో ప్రజలు చాలా మంది అనుకుంటారు, దేవుని యొక్క వాక్యము నరహత్య చేయవద్దని చెప్పేది కాబట్టి నేను నరహత్య చేయను, నేను నీతివంతుణ్ణి అనుకుంటారు. Jesus says that the kingdom standard will not be thou shalt not murder. It's if you even become angry with anyone, you will be in danger of judgment. సో దేవుని యొక్క వాక్యము యేసు ప్రభు అంటున్నాడంటే దేవుని యొక్క రాజ్యము యొక్క స్టాండర్డును ఇక్కడ చూస్తున్నాము. మరి నీచుడా అని వ్యర్థుడా అని చెప్పి సహోదరుని అన్నట్లయితే పాత్రుడు దేవుని యొక్క రాజ్యానికి పాత్రుడు కాదు అన్నటువంటి యొక్క విషయం. If you say something evil like raka or call someone a fool, you will be in danger of going in front of a council or be thrown out of the community. సో మూర్ఖుడా అని చెప్పబడినప్పుడు ఈ యొక్క విషయంలో నీవు సభ ఎదుట మరి నిలవబడవలసి వస్తూ ఉన్నది. తర్వాత మరి సమాజము నుంచి వెలివేయబడవలసి వస్తూ ఉన్నది. That is, be reconciled with everyone all the time. And we realize that there's no way, even though we don't kill people, we all become angry with people. So we fall short of God's glory and being justified by our actions. We need a savior. మనము నరహత్య చేయకపోయినా, ప్రజలను చంపకపోయినా, మనము కోపలము, ఉగ్రులము సహోదరుని పట్ల కలుగుటబట్టి ఈ యొక్క విషయంలో మనమందరము కూడా దేవుని యొక్క సహాయము, రక్షణ ఇందులో మనకు అవసరం ఉన్నటువంటి యొక్క విషయం. So our conclusion is here, whether we're a believer or unbeliever, all mankind is powerless to justify ourselves by the law. We need God's mercy, and we should receive God's wrath. సో ఇక్కడ మనము విశ్వాసులైనా అవిశ్వాసులైనా, మనము అపాత్రులము, దౌర్భాగ్యులము, ఈ యొక్క విషయంలో దేవుని యొక్క కృప అనేటువంటిది మనకు అవసరత ఉన్నటువంటి యొక్క విషయం. Okay, so let's look at a few examples of people who are depraved and deficient and deserve God's wrath. మనము కొన్ని ఉదాహరణలు మనము చూసుకుందాము. ప్రజలు దౌర్భాగ్యులైనారు, అయి ఉన్నటువంటి యొక్క విషయాన్ని గురించి మనము చూద్దాం. Anyone who seeks worldly pleasures. ఎవరైనా ఆ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు మరి అపేక్షించగలిగినటువంటి వారు, చూడగలిగినటువంటి వారు. God gives over addicts, that is, anyone with an addiction, whether it is alcohol, drugs, pornography, greed, education, all of these can destroy someone's life if they're not seeking God. దేవుణ్ణి వెదకకుండా, ముఖ్యంగా
తాగుడు అనేటువంటిది, మాదక వస్తువులు అన్నటువంటిది, ఈ యొక్క ఫోనోగ్రఫీ అనేటువంటిది, మరి దురాశ అన్నటువంటి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితాన్ని నాశనము చేయగలుగుతూ ఉన్నటువంటి యొక్క విషయం. Another group of depraved and deficient people are self-righteous people who, whether knowing the scriptures or not, we condemn other people for their actions. సో దేవుని యొక్క వాక్యము ఎరిగినా ఎరగకపోయినా ఈ యొక్క విషయంలో స్వనీతి పరులు అన్నటువంటిది, అంటే వేరే వాళ్ళ యొక్క ప్రవర్తనను ఖండించగలిగినటువంటిది, తీర్పు తీర్చగలిగినటువంటి రకమైన ప్రజలు. Another way we're proved that we're depraved and deficient is let God be true and every man a liar. We all lie even when we don't want to because we don't necessarily know the future, but God can't lie because he knows the future. సో దేవుడు మరి అబద్ధములు ఆడనేరడు, మరి దేవుడు సత్యవంతుడు, మానవులందరూ కూడా మరి అసత్యవంతులై ఉంటూ ఉన్నారు గనుక ఈ యొక్క విషయంలో అపాత్రులు, దౌర్భాగ్యులై ఉన్నటువంటి యొక్క విషయం. I am going to tell you that we are going to have a Bible study next Thursday at this same time, but I don't know what will happen this next week because I am not God and I don't know the future. My intention is to be here, but I might not be. సో ఈ యొక్క విషయంలో వచ్చే వారము ఇదే సమయానికి మరి బైబిల్ స్టడీ ఉంటూ ఉన్నది. అయితే నేను దేవుణ్ణి కాదు, భవిష్యత్తు ఏమవుతుందో మరి నాకు తెలియదు అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Like James says in his book, don't say I'm going to do this or I'm going to do that. We should be saying if the Lord wills it, I will do it because we are not in control. సో యాకోబు భక్తుడు అంటున్నాడు, ఇది చేస్తాము అది చేద్దాము అన్నటువంటిది కాదు, అలా చెప్పకూడదు. దేవుని చిత్తం అయితే ఇలా చేస్తామన్నటువంటిది మనము చెప్పగలగాలి, ఎందుకంటే మనం భవిష్యత్తు మన స్వాధీనంలో లేదు. Another example of people who are depraved or deficient and deserving God's wrath is rationalizers, those who sin and then rationalize their sin saying, well, it's not that bad, or God won't really mind that. సో మరి ఒకటి ఈ యొక్క విషయంలో మరి ఒక రకమైనటువంటి ఈ యొక్క విషయము, పాపాలు ప్రజలు జరిగించినప్పటికీ కూడా ఈ యొక్క విషయంలో రేషనలైజ్ అనేటువంటిది, మరి పశ్చాత్తాపము ఇవన్నీ లేకుండా జీవించగలిగినటువంటి యొక్క విషయం. Every time we sin, whether it's becoming angry, whether it's lying, whether it's slandering or gossiping, we should ask God for forgiveness and repent to God, or we rationalize it. It's our choice. సో ఈ యొక్క విషయంలో ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయంలో పశ్చాత్తాపం అనేటువంటిది పడగలిగినటువంటి యొక్క అవసరత ఉంటూ ఉన్నది. ఇది ప్రత్యేకంగా ఈ యొక్క ఆయిక అన్నటువంటిది, చాయిస్ అనేటువంటిది కాదు. Paul's point is whether a believer or unbeliever living in this world, if we are not walking by the Spirit, if we are walking by our flesh, we are going to receive God's wrath. సో మనం విశ్వాసులైనా అవిశ్వాసులైనా మనం ఆత్మానుసారంగా నడవకుండా శరీరానుసారంగా నడిచినట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతూ ఉంటున్నాం. Therefore, no human unaided by God, that is, we have the Holy Spirit in us as believers, so we can be aided by God. But if we choose to walk in the flesh, we are not righteous, we don't seek God, we don't fear God. మనము విశ్వాసులైనా అవిశ్వాసులైనా మంచిగా జీవించటానికి దేవుడు మనకు సహాయముననేటువంటిది అనుగ్రహించగలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. So notice, Paul is writing this letter to believers who are known around the world for their faith, and he's warning them they are in danger of God's judgment if they don't walk by the Spirit and walk by the flesh.
సో పౌలు విశ్వాసులకు రాస్తూ ఈ పత్రిక అంటున్నాడు, వారి యొక్క విశ్వాసము ప్రపంచమంతా కూడా మరి తెలియబడినటువంటి యొక్క విషయము. ఈ యొక్క విషయములో దేవుని యొక్క ఉగ్రత ఎవరిచైనా కానీ మరి ఆయన యొక్క సత్యాన్ని అనగదొక్కగలిగినటువంటి వారి పైన వస్తూ ఉన్నదేని. The tendency of the church today is to say, wow, look at all those unbelieving sinners who deserve God's wrath. I am glad I am not one of them. సో ఈ యొక్క సంఘాలు ఏం చెప్తున్నాయంటే, లోకస్తులను చూడండి, వాళ్ళు ఎంతో పాపములో ఉంటూ ఉన్నారో, నేను ఆ స్థితిలో లేను, ఇది నాకు సంబంధించినటువంటిది కాదు అని చెప్పగలుగుతూ ఉంటున్నారు. Paul is going to make the case that through God's word, the Spirit can transform us so that we walk according to God's ways and God's truth instead of the ways of the world. లోకానుసారమైనటువంటి మార్గాలు కాకుండా దేవుని యొక్క ఆత్మానుసారంగా దేవుడు మనల్ని మార్చి ఆయన చిత్తములో నడిపించగలిగినటువంటి వాడు. Unfortunately, most of the church today is biblically illiterate, and we follow church doctrine or church ways and not God's word in order to please Him and stay out of God's wrath. సో దేవుని యొక్క ఉగ్రత నుంచి దూరముగా ఉండి దేవుణ్ణి మెప్పించేటువంటి యొక్క విషయంలో దేవుని యొక్క వాక్యానుసారంగా నడవకుండా సంఘ సిద్ధాంతాలు, సంఘ పట్టుదలు, సంఘ సంప్రదాయాలను అనుసరించగలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. So when we speak this week, I want us to think about, God, reveal to me if my mouth, my words are an open grave, are poison from a snake, an asp. Tell me if I am speaking evil or your truth. సో ఈ యొక్క వాక్యము ద్వారా ఈనాటి పాఠం మనం నేర్చుకోగలిగినటువంటిది, మన యొక్క జీవితాలు, మన నోరు అనేటువంటిది, మన జీవితం అనేటువంటిది తెరవబడిన సమాధిగా ఉంటున్నదా, లేకపోతే విషముతో కూడినటువంటి యొక్క పాము లాంటి వారంగా ఉంటున్నామా అనేటువంటిది మనము పరీక్షించుకోగలిగినటువంటిది. Guide me when I become angry about things around me instead of following your patience, your long suffering, your endurance, so that I might glorify you and people see my good works, that I'm a believer of yours. సో నేను నీ విశ్వాసిగా ఉండుటకు మరి ప్రజలు నన్ను చూచి నిన్ను మహిమపరచునట్లు నాకు సహాయం చేయమని మరి అడగగలిగినటువంటి వారుగా ఉండాలి. Paul is helping believers to focus on how we can be more pleasing to God in our lives instead of saying, oh, God's wrath is only for the unbelievers. It's for all people who suppress His truth. దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కగలిగినటువంటి ప్రతి ఒక్కరిపైన దేవుని యొక్క ఉగ్రత ఉంటున్నది, విశ్వాసులైన అవిశ్వాసులైన అన్నటువంటిది ప్రత్యేకంగా గుర్తెరగవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we understand that your wrath is against all ungodliness and all unrighteousness. ప్రభువా, నీ యొక్క ఉగ్రత అనేటువంటిది ప్రతి అనీతివంతుల మీద, ప్రతి పాపాత్ముల మీద ఉంటున్నదని మేము ఎరుగుతూ ఉన్నాం. We understand that all have sinned and fall short of the glory of God, and all of us are in danger of your wrath every day. ప్రతిరోజు మేమందరము పాపము నుంచి పడినటువంటి వారము, నీ మహిమను పోగొట్టుకున్నటువంటి వారము, ప్రతిరోజు మేము నీ యొక్క అపాయ స్థితిలో ఉంటున్నామనేటువంటిది గ్రహించాలి. We pray that you would guide us to walk by the Spirit so that we might live a life pleasing to you. ప్రభువా, మేము ప్రార్థిస్తాము, నీ పరిశుద్ధ ఆత్మ చేత మేము నడిపింపబడటానికి, మరి నిన్ను మెప్పించబడటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. That we would proclaim your truths, proclaim that your Son came to give us eternal life and show us how to live in your coming kingdom in a glorified state. మహిమపరచగలిగినటువంటి యొక్క స్థితిలో
మరి ఏ విధంగా ఉంటామనేటువంటిది నీ వాక్యమును మరి నీ కుమారుణ్ణి మేము ప్రకటించబడటానికి సహాయము కృపను దయచేయండి. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you so Amen. much, and I Amen. hope you are starting to understand how God's word will transform us in the way we think and live on this earth. సో మనము దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఆలోచించి మార్చబడతామో ఆ యొక్క విషయాన్ని దేవుడు సహాయపడుతూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని గ్రహిస్తాం. Many people think being a disciple of Jesus is just being a good person, but it's following God's word and allowing the Holy Spirit to transform our lives to live by God's truths. సో ముఖ్యంగా చాలా మంది అనుకుంటారు మేము మంచోళ్ళము బాగా జీవిస్తున్నామని అనుకుంటారు. అయితే పరిశుద్ధాత్మని మన జీవితాల్లో అనుమతించాలి, అలాగా ఆయన ప్రకారం మనం జీవించాలి. It's not just following a few church rules. ఆ సంఘ నియమాలు పాటించటం కాదు. Thank you. God bless you. We will see you next week. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Lord Thank you, sir. willing. Thank you so much. Lord willing, we'll see you next week. ఓకే. Thank you, థ్యాంక్ యూ. thank you. I can't say that for sure because I don't know where I'll be next week. యా. Thank సో you. వెరీ Amen. గుడ్ సార్. All వెరీ right. గుడ్. God bless. యా.